ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేటుగాను దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించు బద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండం 4వ అధ్యాయం 1వ వాక్యం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది తండ్రి గారు, వినిచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్నును పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడై ఉండునుగాక. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ప్రతిరోజు ఉదయకాల వేళ మీకు దేవుని వాక్యం పంపడం ఇది నా భాగ్యము అని ఎంచుకొనుచున్నాను. మరి మీ వంతు కూడా దేవుని మాటలు వినే అవకాశం పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించారని నమ్మకంతో కృతజ్ఞులై ప్రభుని కనపరిచి దేవుని వాక్యపు పరిచర్యలో మీ వంతు మీరు పాలిభాగస్తులై ఉండవలనని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. సంతోషం. ఈరోజు వాక్య ధ్యానంలో ఈ చదవబడిన వాక్యంలో దైవ సేవకుడైన మోషే సేవకు రాకమునుపు దేవుడు తనను పరిచర్య కొరకు పిలిచినప్పుడు తాను చెప్పిన రెండవ సాకును మనం ధ్యానం చేయబోతున్నాం. ఏమంటున్నాడు అంటే, చిత్తగించుము ప్రభువా, వారు నన్ను నమ్మరు అంటున్నారు. ఏ విషయంలో నమ్మరు? మోషేను దేవుడు ఐగుప్తుకి వెళ్ళి ప్రజల్ని విడిపించుకుని తీసుకురా నాన్న అని చెప్తున్నారు. అయితే ఈయనేమంటారు? నేను వెళ్ళినను వారు నన్ను నమ్మరు. మొదట ఏం చెప్పారు? మొదటి సాకు ఎక్కడ మనం చూసాం, గుర్తున్నది కదా ప్రియులారా? మొదటి అతడు సాకు ఏం చెప్తారంటే, నేను ఎంతటి వాడను అని అన్నారు. 3వ అధ్యాయం 11వ వచనంలో నేను ఎంతటి వాడను, నేనే పాటి వాడను అంటూ మాట్లాడారు. ఇప్పుడు ఈ రెండవ మాటలో ఏమంటున్నారంటే, వారు నన్ను నమ్మరు అంటున్నాడు. నిజానికి మోషేను వారు నమ్మరు అనేది మోషే ఆలోచన ఏంటంటే, మరి 2వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు, ఒకడు ఐగుప్తీయుడు, ఒకడు హెబ్రీయుడు కొట్టుకొనుచున్నప్పుడు ప్రియులారా, మోషే వారిని విడదీయుట కొరకు గాను వెళ్ళి హెబ్రీను కొట్టగా వాడు చనిపోయాడు. మరుసటి దినాన ఇద్దరు హెబ్రీలు
గొడవ పడుతున్న సమయంలో అయ్యలారంటే మధ్యలోకి వెళితే, నిన్నటి దినాన ఒకరిని చంపావు కదా, అలాగే మమ్మల్ని కూడా చంపుతావా అని. ఆ మాట తెలిసి ఇప్పుడు మోషే భయంతో పారిపోయాడు. కనుక మోషే మీద ఒక మర్డర్ కేసు ఉంది అక్కడ. ప్రియులారా, అంతేనా? హత్య చేశాడు కదా, అది మనస్సులో నేరారోపణ కలుగు చేస్తుంది. దాని విషయమై మోషే పరిగెత్తుకుంటూ మిద్యాను ప్రాంతానికి వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు, తిరిగి అక్కడికి వెళ్ళమంటే, ఇలాంటి పని చేశాను నేను, వాళ్ళు దేవుడు నన్ను మీ కొరకు పంపాడు రండి అంటే వాళ్ళు ఎలా వస్తారయ్యా అంటున్నాడు. అయితే క్షమించండి, మోషే వాళ్ళు నన్ను నమ్మరు అని చెప్పిన 4వ అధ్యాయం కంటే ముందుగానే 3వ అధ్యాయం 18వ వాక్యంలో ప్రభు మాట్లాడుతూ, వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతన్ని చూచి అంటారు. వాళ్ళు నీ మాట వింటారయ్యా, వెళ్ళు మోషే అంటే, ఈయన అంటారు, ఎవరు? మోషే గారు అంటారు, వాళ్ళు నన్ను నమ్మరు అని చెప్తున్నాడు. ప్రియులారా, కొంచెం మనసు పెట్టి విందామా? ఆల్రెడీ ప్రభు నీ మాట వింటారయ్యా వెళ్ళంటే, ఈయన అంటాడు లేదు లేదు వాళ్ళు నన్ను నమ్మరు అంటారు. సరే, మోషే దగ్గరికి వద్దాం. మోషేను వాళ్ళు నమ్మరు అనుకుందాం. కానీ పంపుచున్న వ్యక్తి ఎవరు? పంపుచున్నది ఎవరు? దేవుడు కదా. మోషేను బట్టి నమ్మకపోయినా ఎవరిని బట్టి నమ్మాలి? దేవుని బట్టి నమ్మాలి. అయితే మోషే దానికి అంగీకరించట్లేదు. పిల్లలు, ఇప్పుడు మోషే నమ్మకం లేని వ్యక్తి తన దృష్టిలో, ఐగుప్తుల దృష్టిలో నమ్మకం లేని వ్యక్తి, ప్రజల దృష్టిలో, ఇజ్రాయేల్ దృష్టిలో నమ్మకం లేని వ్యక్తి. అయితే ఈ నమ్మకము లేని వ్యక్తి దేవుని చేతులకు అప్పగించుకొని, దేవుని నామ ఘనత కొరకు ప్రభు అప్పగించిన పనిని చేయుటకు పూనుకొని మిద్యాను నుండి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ అందరినీ విడిపించి తీసుకుని వచ్చారు. ప్రియులారా, మోషే గొప్ప సేవ చేశాడు. అయితే నేను మీతో చెప్పదలించిన మాట ఏంటంటే, వాళ్ళు నన్ను నమ్మరని స్వతహాగా మోషేనే అన్నాడు. అలాంటి నమ్మకం లేని ఈ వ్యక్తి మోషే ముగింపు ఎలా ఉంది మనకు తెలుసు కదా. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయమందు ప్రభువు మాట్లాడుతూ ఏమంటారు మోషేను గూర్చి? మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అన్నారు. పిల్లరా, పాయింట్ అర్థమవుతుంది కదా. మోషే ఏమంటున్నాడు? నన్ను నమ్మరు. కానీ దేవుడు ఏమంటున్నారు? నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. నిజమే, అప్పుడున్నటువంటి సందర్భం, వాళ్ళు నన్ను నమ్మరు అన్న సందర్భానికి దేవుడు సంఖ్యాకాండంలో చెప్పిన మాట నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పిన దానికి చాలా సంవత్సరాలు వ్యత్యాసం గడిచింది. అయితే విషయం ఏంటంటే, తన మీదే తనకు నమ్మకం లేని వ్యక్తి మోషే. తన జనులు తనను నమ్మరు, రాజు తనను నమ్మడు, తనకంటూ తనకు కూడా నమ్మకం లేదు వాళ్ళు నన్ను నమ్ముతారని. అయితే ఇలాంటి ఓ అపనమ్మకత్వము కలిగిన వ్యక్తి దేవుని చేతులకు అప్పగించుకున్నప్పుడు, దేవుని పిలుపునకు లోబడినప్పుడు, ప్రియులారా, ఓ రోజు పరమందున్న దేవుడు సాక్ష్యం ఇస్తూ అంటున్నారు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నారు. నరహత్య చేశానయ్యా, నన్నెవరో నమ్మరో, నువ్వు పంపదలంచిన వాడిని పంపు అన్నప్పుడు, ప్రియులారా, ఆ నరహత్య చేసిన ఆ వ్యక్తిని దేవుడు అద్భుతంగా మలచి, దేవుని కొరకై విరచి, ప్రజల కొరకై మోషేను నిలవబెట్టి ప్రభు నడిపించారు. అపనమ్మకస్తునిగా కాదు, నమ్మకమైన వ్యక్తిగా. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, ఒక అపనమ్మకం కలిగిన వ్యక్తిని నమ్మకస్తునిగా ప్రభు చేశారు. ఒక నరహంతకుడైన వ్యక్తిని నమ్మకమైన వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దారు. ఈ మాటలు వించిన ప్రియులారా, ఇదిగో మరి నీ జీవితంలో కూడా నీవు నమ్మకాన్నే కోల్పోయిన వ్యక్తివి నీవై ఉండొచ్చు.
ఈ ఉదయాన ప్రభు నీతో సెలవిస్తున్న మాట ఏందో తెలుసా? ఓ నరహంతకుడైన వ్యక్తిని నమ్మకమైన వ్యక్తిగా చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఏదైనా కార్యం చేస్తారు. తప్పక నీ ఎడల ఆయన కృపను అనుగ్రహిస్తారు. ప్రియులారా, ఈ మోషే మరి నరహంతకుడైన వాడు నమ్మకస్తునికి ఎలా మలచబడ్డాడంటే ఒక చిన్న మాట చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని విశ్వాస వీరుల జాబితా అంటారు. 23వ కీర్తన కాపర కీర్తన అని, 128వ కీర్తన కుటుంబపు కీర్తన అని, 91వ కీర్తన భయం పుట్టినప్పుడు ధైర్యం తెచ్చుకునే కీర్తన, ఇలా కొన్ని విషయాలు చెప్పుకుంటాం కదండి మనం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అనేది, క్షమించండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనేది విశ్వాస వీరుల జాబితా. ఆ జాబితాలో దగ్గరగా 18 పైబడిన సాక్ష్యాలు ఉంటాయి. ఆ సాక్ష్యాల్లో ఒక పేరు ఎవరంటే మోషే. మరి మోషే దేవుని యొక్క మహాకృప చొప్పున నమ్మకమైన వాడిగా ఎదగడానికి గల కారణం, నరహంతకుడు నమ్మకమైన వాడిగా మలచబడడానికి గల కారణం, అతడు దేవుణ్ణి సంపూర్ణమైన విశ్వాసంతో నమ్ముకున్నాడు. ఆమేన్. ప్రియరా, మోషే దేవునిపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచిన వ్యక్తి కనుకనే కాబోలు దేవుడు ఆ మోషేను వృద్ధిపరచుటకు ఇష్టపడిన ప్రభు. ఆమేన్. ఈ మాటలు వించిన పిల్లరా, బహుశా నిన్ను నమ్మనటువంటి స్థితిలో నీవు ఉండినా, ఇదిగో నేను ప్రకటన చేయుచున్న నజరేయుడైన యేసు, ఆయన నీతిమంతుడు, బహున్యాయాధిపతి అయిన ప్రభు. నిశ్చయముగా ఆయన యందు మనం ఆనుకుని విశ్వాసం ఉంచిన ఎడల ఆయన మన ఎడల తన కృపను వెల్లడి చేసి అవసరాలన్నీ తీర్చే దేవుడై ఉన్నారు. వాళ్ళు నన్ను నమ్మరు అంటూ మోషే మాట్లాడారు. ఆ మోషేని నమ్మకమైన వ్యక్తిగా దేవుడు చేశారు. నిన్ను కూడా అలా చేస్తారు. ఎవరిని గురించి నువ్వు కన్నీళ్ళు పెట్టుకుని ఉంటున్నావో వారి విషయంలో దేవుడు అలాగనే కార్యం చేస్తాడు. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్.